హాయ్. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. నైస్ మీటింగ్ యూ. ఓకే, ఏంటి నీ పేరు? మంజుల సార్. మంజుల. ఏం చదువుతున్నావు? బీఫామ్ 4th year. బీఫామ్. చాలా చిన్నగా ఉన్నావు. బీఫామ్ 4th yearకి వచ్చావా అప్పుడే? వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి చేస్తున్నావు ధ్యానం? 41 days అని పెట్టించినారు సార్, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మొదటి రోజు నుంచి వస్తున్నావా? డైలీ వస్తున్నావా? లేదు, కొన్ని డేస్ అప్సెట్ మధ్య మధ్యలో మిస్ అయిపోయింది. ఎలా ఉంది ధ్యానం? చాలా పీస్ఫుల్ గా కామ్ గా ఉంది సార్. ఇప్పుడైతే అప్పటికంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఏంటి ముందు తర్వాత డిఫరెన్స్? అప్పుడు కోపం, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అవన్నీ కామ్ అవుతాయి. ఎవరి మీద కోపం? మమ్మీ అట్లా. మమ్మీ మీద? ఎందుకు ఇట్లా చంపేస్తున్నారు కదా? హాయిగా పొద్దున్నే లేవకుండా పడుకుంటే పొద్దున్నే లేవమని గోల. కాలేజీ డుమ్మా కొట్టేద్దాం అనుకుంటే కాలేజీకి వెళ్ళాలి. ఏంది చదువులేంటి, గోల ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని పేరెంట్స్ అని కదా? అందుకే జ్ఞానంలో మునిగిపోదామని. ఎలా ఉంది ధ్యానం? చాలా, అసలు అప్పుడు కంటే ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చినాయి సార్. ఏం చేంజెస్? స్టడీలో ప్లస్ నాలో స్ట్రెస్ తక్కువ అవ్వడం, కోపం తక్కువ అవ్వడం, పీస్ఫుల్ గా ఉండడం ధ్యానం చేస్తున్నప్పుడు. ఇంకా కొన్ని డేస్ అబ్సెంట్ అయినప్పుడు అంత అనిపించలేదు. ఇంకా డైలీ వస్తుంటే ఇంకెక్కువ వినాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అన్ని చేయాలని అనిపిస్తుంది. ఎంతసేపు చేస్తున్నావు ధ్యానం? 2 hours. ఇంకా ధ్యానంలో ఏంటి అనుభవాలు? తలనొప్పి లేవడం అట్లా. తలనొప్పి వస్తుందా? ఓకే. అంటే చేతులు ఎట్లా పెట్టినప్పుడు చేతుల నుంచి ఏదో వెళ్ళిపోవడం అలాంటివి వస్తున్నాయి. ఓకే. ఇంకా అంతే సార్. ఇప్పుడైతే ప్రెసెంట్ అవే వచ్చి. పిఎంసి చూస్తున్నావా? చూస్తున్నా సార్. మాస్టర్స్ చెప్తాంటారు. చాలా, దాని ద్వారా చాలా తెలుసుకున్నాం సార్. ఏం తెలుసుకున్నాం అంటే ఇట్లా పత్రిజీ సార్ వాళ్ళ గురించి, వాళ్ళ క్లాసెస్, మాస్టర్స్ క్లాసెస్ అట్లా వినడం వల్లనే జ్ఞానం ఒక్క గొప్పదనం. పిఎంసిలో యూత్ విత్ ట్రూత్ అని వస్తుంది, పత్రి సార్ది. యూత్ కి పత్రి సార్ వాళ్ళ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాలా ఉన్నాయి. అవన్నీ ఎపిసోడ్స్ అన్ని చూడు. ఓకే. ఓకే. మరి మీ కాలేజీలో చెప్పాలనుకుంటున్నావా ధ్యానం? అందరు మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తున్నా సార్, డైలీ మెడిటేషన్ కి వెళ్తున్నాం, బాగుందని. ఓకే. మరి అవసరమా కాదా యూత్ కి? చాలా అవసరం సార్. స్టూడెంట్స్ కి అవసరమా, పిల్లలకి అవసరం? పిల్లలకి అవసరం సార్. పిల్లలకి అవసరం. మరి నెక్స్ట్ జనరేషన్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? యోగా అనేది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ఎక్కువ యోగానే ఇంపార్టెంట్. మెడిటేషన్. మెడిటేషన్. ఇప్పుడు మనం యోగా చేస్తున్నామంటే తెలిసిపోద్ది మనకి, అంటే అదే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నిటికంటే అని. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి విషయాల్ని పిఎంసి ద్వారా మనం ఇంకా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం.